అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి వాస్తుశాస్త్రంలో ఉచ్చ స్థానాలు, అధమ స్థానాల గురించి మాట్లాడుకుందాం. అయితే సాధారణంగా మన అందరికీ తెలుసు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు ఉంటాయి. అదేవిధంగా మూలలు తూర్పు సైడ్ ఉన్న మూలను వచ్చేసి తూర్పు ఈశాన్యం అని, ఉత్తరం సైడ్ ఉన్న మూలను వచ్చేసి ఉత్తర ఈశాన్యం అని చెప్పేసి, దక్షిణం సైడ్ ఉన్న దాంట్లో దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి అని, వాయువ్యంలో ఉన్నదాన్ని పశ్చిమ వాయువ్యము, ఉత్తర వాయువ్యం అని, ఆగ్నేయంలో ఉన్నదాన్ని తూర్పు ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయము అనేది అనడం జరుగుతుంది. అయితే దీంట్లో మీ ప్లాట్ యొక్క వాస్తు మీరు చూసుకునేటప్పుడు కరెక్ట్ ఈశాన్యం మూలలో అయినా సరే, ఆగ్నేయం మూలలో అయినా సరే, వాయువ్యం మూలలో అయినా, నైరుతి మూలలో అయినా సరే రోడ్ వచ్చి కరెక్ట్ మూలలో తగులుతున్నట్టయితే అది మంచిది కాదు. ఆ వీధిపోటు అనేది మంచిది కాదు. అదేవిధంగా ఆ రోడ్ వచ్చేసి తూర్పు ఈశాన్యంలో తగిలినా కానీ, ఉత్తర ఈశాన్యంలో తగిలినా కానీ అది చాలా మంచిది. అదేవిధంగా వాయువ్యం సైడు పశ్చిమ వాయువ్య వీధిపోటు అనేది చాలా మంచిది. అదేవిధంగా ఉత్తరం సైడ్ నుంచి వచ్చి వాయువ్యంలో రోడ్ తాకితే మాత్రం అది మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయ వీధిపోటు అనేది చాలా మంచిది. కానీ తూర్పు ఆగ్నేయం నుంచి వచ్చి రోడ్ మాత్రం తాకితే మాత్రం అది చాలా మంచిది కాదు. దక్షిణం సైడు అంటే నైరుతి మూలను తీసుకుందాం. నైరుతి మూలలో ఏ వైపు నుంచి వచ్చి రోడ్డు మీ ప్లాట్కి తాకినా కానీ అది మంచిది కాదు. మీరు ఇల్లు నిర్మించుకునేటప్పుడు దాన్ని సరిచూసి నిర్మించుకోవడం అనేది ఖచ్చితంగా సూచించబడే విషయము. అయితే దీంట్లో ఉచ్చస్థానాలు అనేటివి ఏంటివి అని అంటే తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, పశ్చిమ వాయువ్యము, దక్షిణ ఆగ్నేయం అనేటివి ఉచ్చస్థానాలు. అధమ స్థానాలు వచ్చేసి తూర్పు ఆగ్నేయము, ఉత్తర వాయువ్యము, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి అనేటివి 4 అధమ స్థానాలు. మీ యొక్క ప్లాట్లలో అధమ స్థానాలలో వీధిపోటు కానీ వచ్చి తగులుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక వాస్తు ఎక్స్పర్ట్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు మీరు ఇల్లు నిర్మించుకోవడం అనేది చాలా ఉత్తమము. ఈ రోజుకి వచ్చేసి ఇది క్విక్ వీడియో అండి. I'll see you later.